పేరుతో ఊళ్ళో నువ్వు ఉంచుకోవడానికి నా మొగుడు దొరికాడా? ఏమిటి నువ్వు మాట్లాడేది? గంతకు తగిన బొంతలాగా నీకు తగిన మగాడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి పెట్టాకులు లేకుండా పరాయిదాని మొగుడికి బల వేసి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు? నువ్వు వావి వరుస తెలియని పశువు అయి ఉండాలి, లేదా పసిపిల్లవన్న అయి ఉండాలి. సహాయం పేరుతో మా ఆయనకి నువ్వు దగ్గరయ్యి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? మన సీరికైతే ఆలోచనలు వక్రంగా ఉంటాయి. కృష్ణమూర్తి తన సంకల్పం నెరవేరాలని, తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురు గర్వపడేలా బ్రతకాలని అహోరాత్రులు కష్టపడుతున్నాడు. భార్యగా నువ్వు అతన్ని చెడుగా అర్థం చేసుకున్నావు. ఒక అక్కగా అతనిలో మంచిని గమనించి నేను సాయపడ్డాను. ఎస్, కృష్ణమూర్తిలో నా తమ్ముడిని చూశాను. నా తమ్ముళ్ళ మరో చదువుకున్న తమ్ముడు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని తాపత్రపడ్డాను. నా తమ్ముడు కూడా కృష్ణమూర్తిలాగా గోల్డ్ మెడలిస్ట్. అక్క మాట్లాడక, నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ జోక్యంతో మొత్తం నా అవకాశం చేయి జారిపోయింది. నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఒక మాట చెప్తే చాలు, డిప్యూటీ కమిషనర్ కాబట్టి తప్పకుండా వింటారు. సారీరా, నేను జోక్యం చేసుకోవడానికి అది నా డిపార్ట్మెంట్ కాదు. నేను నీ తమ్మున్నక్క. తెలుసురా, అయినా నేనేం చేయలేను. నిద్రపోవడం మాని రాత్రింపౌళ్ళు కష్టపడి చదివాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 8 లక్షల మంది విద్యార్థుల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. ఎంసెట్ పరీక్షలో స్టేట్ టాప్ 10 ఒకటిగా నిలబడి సీట్ సంపాదించాను. కానీ ఏం లాభం? అర్హత సమర్థత ఉన్న నేను మీ బ్యూరోక్రాట్స్ అవినీతికి బలై దిక్కుతోచక ఆందోళన పడుతున్నాను. బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి ప్రశాంత్. అన్ని మార్గాల్లోనూ ఇలాంటి ఆటంకాలు ఎదురైతే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఫేస్ ఇట్. నీ తీరుతో నాకు పని లేదు. సహాయం చేస్తావు లేదా? జవాబు చెప్పు. ఎవరికి తల వంచడం అలవాట్లేని నన్ను అనర్హుల ముందు చేయి చాచి యాచించే స్థితికి తీసుకురావద్దు. నాకంటే నీకు గవర్నమెంట్ అనుకుంటే అలాగే, కానీ నాకు నేనుగా తెచ్చుకుంటాను. साहब, एक स्टूडेंट आपसे मिलने आया है. अंदर भेजो. नमस्कार सर. बैग चेक करो. जाओ. కూర్చో. పర్వాలేదు సార్, నాకు హెల్ప్ చేయండి సార్. నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఒక అతను బావమరిదికి రికమెండ్ చేశాడు. ఎవరతను? మీరే సార్. రాస్కల్, నా ఇంటికి వచ్చి నన్నే నిలదీస్తావు. ప్రతిభను వెక్కిరించిన సమాజం మీద తిరగబడ్డాడు. వాణ్ణి తీవ్రవాదన్నారు. తనకు అన్యాయం చేసిన మంత్రిని చంపేయాలని ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రశాంత్, మర్యాదగా లొంగిపో. నువ్వు లొంగిపోతే శిక్ష తగ్గుతుంది. ఇన్స్పెక్టర్, ఆ మినిస్టర్ గారు నాకు అప్పచెప్పేదాకా ఈ పాపను వదిలేదు లేదు. లేకపోతే ఈ బిల్డింగ్ ని బాంబుతో కూల్చేస్తాను. బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. లొంగుతావా లేదా? నెవర్. హలో ప్రశాంత్, నీకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నాను. మేడం, మర్యాదగా చెప్పిన మాట విను. అవును మేడం. మర్యాదగా లేదా కాల్చి పడవస్తా. ఎత్తుకుపోయాడు, ఎలాగైనా కాపాడండి. నువ్వు రావద్దు, వెళ్ళిపో. నా దగ్గరికి వచ్చావుంటే డేంజర్. ప్రశాంత్, నువ్వు వ్యక్తిగత కక్షతో చేసే దాడి వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా? హాస్పిటల్లో 5,000 మంది పేషెంట్లు, డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. అలాగైతే ఆ మంత్రిగా నాకు అప్పచెప్పండి. ప్రశాంత్. ఎక్స్ ప్రశాంత్, ప్రెసెంట్ కామ్రేడ్ ప్రసన్న. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. దయచేసి నా దగ్గరికి రావద్దు. నా మాట విను. రావద్దు ప్లీజ్ ప్రశాంత్. రావద్దు, వెళ్ళిపో. వెళ్ళిపో ప్రశాంత్. వాడి జీవితంలో దీపం వెలిగించలేను నేను. వాడి సమాధి దగ్గర దీపం వెలిగించాను. ఆ దుస్థితి రాకూడదని నీ భర్తకి సహాయం చేశాను. ఈ పాప ఎవరో తెలుసా? నా కూతురు. నాకిద్దరు పిల్లలు. ఆ ఫోటోలో ఉన్నవారే నా భర్త.
ఆయన బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. అవినీతికి ఎదురు తిరిగి నీతికి చేయూతనివ్వడమే మా కర్తవ్యం. అందుకే ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడో కాన్వెంట్ లోనో మున్సిపల్ హై స్కూల్లోనో జరపాల్సిన ఆటల పోటీలు ఈ కార్మిక వాడలో ఆ మట్టిలో దొరికే పిల్లలతో చేయిస్తున్నారంటే ఇంతకు ముందు ఏ ఆఫీసరు చేయలేదమ్మా. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి రంగనాయకులు గారు. వీళ్ళలో ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారో, ఎంతమంది మేధావులు అవుతారో మనమే ఊహించగలం. అది చూడండి. చచ్చినాడా పల్లెకి వెళ్ళకుండా ఇక్కడ ఇదిగో, ఎందుకమ్మా కొడుతున్నావు? కడుపు నిండిన వాళ్ళు మీకేటమ్మా. ఇడు సోడాలన్నీ గంజినీళ్ళకి డబ్బులు తెస్తే గాని మా బతుకులు తెల్లారు. రంగు నిక్కరు తెల్లబడనిచ్చి ఆటలాడిస్తే మా కడుపులు నిండుతాయా తల్లి? అదే తప్పైతే దానికి బాధ్యురాలు నేను. అమ్మ ఒడిలోంచి బడిలోకి వెళ్లాల్సిన ఈ పాల బుక్కల జీవితాలు తాళేళ్లుగాను జీతగాళ్లుగాను బాల కార్మికులుగా బలైపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలిగించి ఉత్సాహం రహించాలని ఒక చిన్న ఆస్తి పోటీ పెట్టాను. ఏంటమ్మా ఆవిడ్ని పొగడాల్సింది పోయి. ఏంటయ్యా పొగిడేది? మాకు తెలీదా? ఈ గొప్ప మెహర్బానీ కోసం ఇలాంటి పనులన్నీ చేస్తారు. పూటుకొచ్చానా పుట్టుకొచ్చానా? ఆ చెంచు రామయ్య వేయించాడు కదా అని నలుగురితో పాటు గవర్నమెంట్ తలంలో మా ఆయన గుడి చేశాడు. మా గుడితో పీకేసి మా ఆయన జైలు పంపాడు ఆ చెంచు రామయ్య. ఆ చోట్లాడి సొంతాలంతా గుడిసెలు వేసుకున్నారు. అలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోలేని పెద్దలు పిల్లల్ని ఆడించి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవడానికి వస్తే నేనెందుకయ్యా ఊరుకోవాలా? చెంచురామి పాకలు ఎక్కడ వేయించాడు? ఉత్తర పక్క గరువులో దమ్ముంటే ఆడు మనుషుల చేత పాకలు పీకించు. వస్తా వదరా. రంగనాయకులు గారు అమ్మా నాతో రండి. రంగనాయకులు గారు అమ్మా దీని సర్వే నంబర్ ఎంత? 626A/4 అండి. ఈ ఏరియా నుంచి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా వెళ్తున్నాయా? లేదమ్మా. మరి ఇదేంటి పైప్ లైన్ లా కనిపిస్తుంది? తవ్వించండి. సారావాసన వస్తుందమ్మా. సారానా? పదండి. రంగనాయకులు గారు మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పోలీసులు తీసుకురండి. ఏయ్, ఏం చేస్తున్నారు? కనపట్టల్లా పైపులు తీసేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా నా వాళ్లే. వీళ్ళకి పట్టాలు ఇవ్వమని నువ్వు గవర్నమెంట్కి రికమెండ్ చేయి. నేను రాజధానికి వెళ్ళి రాజముద్ర వేసుకొస్తాను. నువ్వు సంతకం పెట్టలేదనుకో మా వాళ్ళు నిన్ను గురించి కదలనివ్వరు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వాటి దొంగసారాయి కేంద్రంగా మార్చింది నిన్ను న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబెడతాను. నమస్తే మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను. మీరు ఎక్కడున్నారని తెలిసింది. ఏంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? మేడము మా వాళ్ళకి పట్టాలు ఇచ్చే పని మీద ఉన్నారు, రారు. నువ్వు వెళ్ళు. మీరు రండి మేడం.